భారత న్యాయ సంహిత కొత్త చట్టం ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మొట్టమొదటి కేసు నమోదైంది. నిన్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారంటూ కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిని కలిసిన కౌశిక్ రెడ్డి శాసనసభ్యుడిగా తన విధులకు ఆటంకం కలిగించారని జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. జెడ్పీలో కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత కరీంనగర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జెడ్పీ చైర్పర్సన్ అనుమతి లేకుండా జెడ్పీ సీఈఓ ఎలా ఫిర్యాదు చేస్తారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను జెడ్పీ సమావేశంలో ప్రస్తావించడం తప్ప అని నిలదీశారు. రాజ్యాంగం నాకు ఏం కల్పించింది? ఒక శాసన సభ్యునిగా నా గలం ఎత్తుకోనికే ఇలా జెడ్పీ ఆఫీస్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఇలా ఎత్తుకునే అవకాశం నాకు ఉన్నది. దాన్ని మీరు తుంగలకి ఎట్లా దొక్కుతారో అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నిన్న మీరు అందరు మీడియా ఉన్నారు. నిన్న నేను చేసిన తప్పేంటిది? నేను కలెక్టర్ గారిని అడిగిన, డిఓ గారికి నోటీస్, మీరు డిఓ గారు నోటీస్ ఎట్లా పంపినరు దానికి జవాబు చెప్పండి. హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు 2వ విడతని ఎందుకు ఆపుతున్నారు దానికి జవాబు చెప్పండి. ఇవాళ హుజురాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తలేరు? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఎందుకు ఇస్తలేరు? న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు? ఇలా జమ్మికుంట హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ని ఎందుకు తీసేసిండ్రు? ఇలా నేను అడగడం తప్ప? ఇవి అడిగితే దీనికి జవాబు చెప్పలేక మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఇలా మీరు వెళ్ళిపోతుర్రు. మీరు ఏమని వెళ్ళిపోతుర్రు? నేను జవాబు చెప్పకుండా లేచి అప్డేట్గా వెళ్ళిపోతుంటే మేము, నాతో పాటు మా జెడ్పీటీసీలు, మా ఎంపీపీలు నిల్చొని మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారని మేము చూపించినాము. దాంట్లో తప్పేంటిది?